ఆడ కూర్చోవద్దు, ఆడనే కూర్చోపోండు మ్యాటర్ ఆ పక్క.
అది పడదు, ఇది అడ్డం వస్తుంది. ఇక్కడి నుంచి ఈ నుంచి సమ్మం అడ్డం వస్తుంది. महाभागो वेगवानमितासनः उत्पराज्ञो भगवो देवा श्रीकर्ता परमेश्वरः कर्ता कन्नोपमः व्यवसायो व्यवस्थाना संस्थानस्थानदोत्रमः हरते परमस्मस्तादुष्टपुस्तद्वेक्षणः रामो विरामो विरजो मासो नेयो नयो नयः वेदशक्तिपदां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः गोविन्द प्रिय गोविन्द नीच निर्मला गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द నందనందన గోవింద. ఎట్లా పొదలకూరు రోడ్లోంచేనా పోయేది? గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద నివారణ గోవింద పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. 10 మంది బిడ్డలు ఒక తల్లిదండ్రి ఎంతో చక్కగా సాగుతారు. 10 మంది బిడ్డలు కలిసి తల్లిదండ్రిని నెలకొడతారు. అలాంటప్పుడు కొబ్బరికాయ కొట్టని అవసరం లేదన్నాడు. ఎవరైతే తల్లిదండ్రికి సేవలు కప్పగలుగుతారో వారిలో కూడా భగవంతుని చూడవచ్చు అన్నాడు. భలే చెప్పావు తాత, అంతా తీసుకుని కూతురు పెడితే మేమెందుకు చూడాలంటారు మరికొందరు. తెలుసా తెలియకుండా తప్పు చేసి ఉండవచ్చు, ఆ తప్పు మీరు చేయకుండా నడవమంటాడు భగవంతుడు. కారు కోరుకునే కన్నా కలకాలం కాడు బాగుండాలని కోరుకోమంటాడు. మేమేం తప్పు చేయలేదని చెప్తారో కూతురు ఒక అల్లుడు ఉంటారు, ఒక కొడుకు కోడలు ఉంటారు. కూతురు అల్లుడు చేయబట్టుకొనిస్తే నా బిడ్డకి ఎంత అదృష్టం అని తల్లి పొంగిపోద్ది. అదే ఆమె కొడుకు కోడలు చేయబట్టుకొనిస్తే దీనికి అంత పొగ్గు నా ముందే పట్టుకుందని. ఈ పాపి గుణాన్ని తొలగించుకోవటమే పరమాత్మని సేవించటం. ఏం తప్పు చేయలేదని చెప్తారు. కూరగాయలు గంపింటికి వచ్చిన వదలరు, కొసిరి మొగ్గని గంపులో కాయ పెరుక్కుంటారు. అది మాత్రం మీకు తప్పు అనిపించలేదా? ఒక కాయ మీద కోసిన దెబ్బ కాయ మీద పెడితే అతకదు, సృష్టి ధర్మంగా ఇచ్చాడు. పడిపోతాయి మేడం. భగవంతుడు ఇచ్చింది ఎన్నటికీ తరగదు, మనుషులు పెట్టింది ఎప్పుడూ నిలవదు. మనం వస్తూ ఉన్న ఒక మామిడి చెట్టు విరగ కాయలు కాస్తుంది. చాలా అద్భుతమైన ఆనందాన్ని మనకు కళ్ళకి కనురెప్పగా దిగి ఉన్నాయి. కానీ మన లోపల ఒక పాప ఉంది. ఆ కాయలు తీసి గుడికి కూడా రాని కాయ కోసుకుందాం అనిపిస్తుంది.
కానీ తోట మంది కాదు, చుట్టూ మంది కాదు, అయినా పాపి పోనివ్వలేదు. భూమి లోపల కాపలా ఉన్నాడు చూడమంటుంది. కాపలా వాడు లేడు, పాపం లోనికి వెళ్ళిపోయాం. యజమాని కాపలా వాడు లేడు, కవర్ కూడా లేదు. ఏదో గుడికొస్తున్నామో ఏమో ఒడి చేతులు వస్తున్నాం. 5 రూపాయల మామిడికాయకి 500 చీరలు ఉడిగట్టేసి దూసి పోసుకుంటాం. భగవంతుడు పక్కన నవ్వుతాడు. అన్నారెడ్డిపాలెము వాళ్ళే కాదు, సైదాపురం మండలము. నువ్వు అనుభవించవలసిన ఆస్తిలో అమ్మ తాతయ్య స్వామి అమ్మ ఆయమ్మ. పక్కనోడి పరుల సొత్తు ఎప్పుడు పాపము లాంటిది. పరుల మాటలు ఎప్పుడు తాతయ్య స్వామి అమ్మ ఆయమ్మ. తాతయ్య స్వామి అమ్మ మాట్లాడుకోకుండానే నిత్య పూజ లాంటిది. ఆడ తీర్చపో భగవంతుని బాగా నమ్మే అడనే పంపించగలను. ఈ రోజు పట్టణాలు వేస్తారు, నేను పంపించా కదా నీకెందుకు. కుదిస్తారు. నాలుగు దాటి నడకలే బుదలకు 200 రూపాయలు పెట్టి కూర తీసుకొని తింటారు. దేవుడికి మాత్రం ఎక్కడ కొబ్బరికాయ చిన్నదుందో దాన్ని కొట్టాలి. మనం చేసే పాప పనులే మనకు ఇబ్బందులు తీస్తాయి. నేను పంపించా కదా. ఇచ్చిన ఆయన మాత్రం అలా పెడుతున్నాం. ఏకోజామం లేయండి, ఎవరింటికి అన్నానికి వస్తారని ఎదురు చూడండి. ఎన్ని రకాలు వేసి పెట్టామో అన్నది కాదు. అప్పు తెచ్చి ధర్మం చేయకండి, ఉన్నదానిలో ధర్మం చేయండి. ఎదుటోడ మాటకి ఎప్పుడు చెవులు మూసుకోండి. ఈ నడవడికలు ఎవరైతే తెలుసుకొని నడుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఆత్మీయ వాళ్ళకి ప్రశ్న చెప్పుకోండి. పెళ్ళికి పోతారు, పాపం ఒక 10 మందిని పిలిచి కిళ్ళీలు తెచ్చుంటారు. మనిషి 4 పట్టుకొని ఇంటికి వస్తారు. తప్పు చేయండి, అక్కడ కూడా తప్పు చేసేసారు. ఎంతో తప్పు చెప్పబడలేదు. బాడీలోకి సూది గుచ్చుకున్నా కత్తి పుడిసిన బ్లడ్ రావాల్సింది. సూదితో నిదానంగా వచ్చింది, కత్తితో తొందరగా తప్పు తప్పే. మీకు కావాలనిపించిందా ఒక కిళ్ళి కాదు 2వ కిళ్ళి కూడా తినండి. ఇంటికి మాత్రం వాళ్ళు ఇచ్చిన పాత గుడ్డలు తెచ్చుకోకండి. ఆ యజమాని ఏరో పని సంపాదించాడు, ఆ పాపాన్ని మీ ఇంటికి వచ్చి అనుకుంటుంది. ఒక రూమ్లో ఒక మంచి పొడి పెడితే పువ్వు పెడితే మంచి వాసన వస్తుంది, ఒక చెడు పువ్వు పెడితే చెడు వాసనే వస్తుంది. వీడియో తీస్తున్నాడు. గోవింద. తాతయ్య స్వామికి జై. తాతయ్య స్వామికి జై. తాతయ్య స్వామికి. తాతయ్య స్వామికి. తాతయ్య స్వామికి.